Smoking is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం. ధూమ్రపానం వల్ల క్యాన్సర్ రావచ్చు. చెప్పండి అజిత్ అన్న, ఎలా ఉన్నారు? ఏదో ఉందిలే. ఇప్పుడు వస్తున్నారు కోల్కతా? ఈ రోజు వస్తున్నాను. మీది ఎలా ఉంది? ఏదన్నా కొత్త సినిమా వచ్చిందా? అన్నీ రెడీగా ఉన్నాయన్న. మీరు చెప్తే స్క్రిప్ట్ ఇచ్చి కూర్చున్నాం. అరే ఓన్లీ స్క్రిప్ట్ ఇచ్చి కూర్చుంటే ఏమవుతురా? అది కాకుండా వేరే కూడా ఉన్నాయి. అన్నయ్య, నువ్వు అన్ని టెన్షన్ తీసుకోవద్దు, అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ముంబై నుంచి కోల్కతా వచ్చేయండి. అరే ఒకే గంటలో నేను ఫ్లాట్లోకి వెళ్ళిపోతాను రా. నువ్వు కూడా హీరోయిన్ తీసుకుని ఫ్లాట్కి వచ్చి. బై ద వే, కొత్త అమ్మాయి కదా, ఆ పాత అమ్మాయిలు ఏమీ లేరు కదా, ఇది నీకు తెలుసు కదా. ఏంటన్నా, నాకు తెలుసు కదా. మీరు ఇప్పుడు చూసండి, ఈ ఫిల్మ్ నాకు దొరికేస్తుంది. సినిమా అయితే నీకు దొరికేస్తుందిలే. విను, ఎలాగా నీ దగ్గర ఫ్లాట్ డూప్లికేట్ చావి ఉంది కదా, వచ్చేయి. నువ్వు కూర్చో, నేను వస్తున్నాను. ఓకే దాదా, బాయ్, టేక్ కేర్. తీసుకో, నీళ్ళైతే తాగముందు. నువ్వు నాకు అర్థమవట్లేదు, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు. ఏది నువ్వు ఎప్పుడు వస్తావు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నేను కూడా ఒక పనికి వెళ్ళాలి బయటికి. నీకు పరిచయం చేసి నేను బయటికి వెళ్ళిపోతాను. అంటే మీరు ఉండరు కదా? నేను వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను. లేదు లేదు, ఇప్పుడు నడుద్దాం. మిత్ర, నువ్వు నా మీద నమ్మకం లేదు కదా? నమ్మకం ఉంది, అందుకే మా అమ్మ నాన్నల నుండి విడిచిపెట్టి కోల్కత్తా వచ్చాను. నువ్వు కూడా నన్ను తింపుతున్నావు కదా? నీ ఆలోచనలు ఏంటి? చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోవు కదా? మిత్ర, నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓన్లీ 2 సినిమాలు అవని. ఆల్రెడీ 5 సినిమాలు చేశావు, ఇంకా 2 చేస్తావా? అప్పుడు నువ్వు నా లైఫ్లో లేవు కదా. నిజంగా నువ్వు నేను ఒక నెలలో ఇంత దగ్గర అయ్యాము కదా? అవును కదా? ఒకవేళ మనసులో ఉంటే 1 నెల అయినా 1 సంవత్సరం అయినా. అతను వచ్చినట్టున్నాడు. ఇంకా అని చెప్పిన గుర్తున్నాయి కదా. 1 రూపాయి కూడా తక్కువ తీసుకోవద్దు, గుర్తుపెట్టుకో. ఓకే, తలుపు తీస్తాను నేను. నేను పరిచయం చేస్తాను. ఇతను చాలా పెద్ద ప్రొడ్యూసర్, అజిత్ ముఖర్జీ. ఇంకా ఈమెమో మిత్ర గుహ. హలో, నువ్వు ఒక ఫ్యూచర్ స్టార్. డెఫినెట్లీ. అనయ్య, నాకు ఒక ఇంపార్టెంట్ పని వచ్చి పడింది, అది ఫినిష్ చేసుకుని వస్తాను. అరే, ఎప్పుడు వచ్చినా ఏదో పని పడి ఉంటుంది నీకు. అంత టైం ఏం పడుతుంది, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకే, అయితే నేను వెళ్ళొస్తాను. కూర్చో. ఇంతకుముందు ఏదైనా ఫిల్మ్లో పనిచేసావా? లేదు, స్కూళ్ళల్లో మరియు మాళ్ళల్లో నాటకాలు చేశాను, కానీ సినిమాల్లో ఎప్పుడు పని చేయలేదు. మీ లోపల ఎలిమెంట్ ఉంది, అది అలాగే ఉంచితే సక్సెస్ అవుతావు. అయితే నేను ఎంత తక్కువ టైంలో ఎలా తెలుసుకున్నానా, నేను చాలా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను. ఒకసారి చూస్తేనే నాకు తెలిసిపోతుంది ఎవరి లోపల ఏముందనేది. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఎదరు రోజుల్లో స్టార్ అవుతావు. నీకు ఒక ఆపర్చునిటీ కావాలి. ఆ అవకాశం ఎప్పుడూ దొరకలేదు. నీకు దొరుకుతుంది. ఇలా చూడు, కొంచెం పర్సనల్. లేదు లేదు, మంచిది కాదు. గుడ్, వెరీ గుడ్.
ఈ కోజినెసే కదా కావాలి. నేను నీకు ఛాన్స్ ఇస్తాను, నేను నిన్ను స్టార్ చేస్తాను, కానీ ఒక్క తరఫు నుంచి ఏం అవ్వదు కదా. అంటే నువ్వేదన్నా ఇస్తావు, నేనేదన్నా ఇస్తాను. నీలంజనకి కూడా ఇలాగే చేయడం మొదలు పెట్టావా? ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావు? ఎవరు నువ్వు? నీలాంజన్, గుర్తుపట్టావా నన్ను? హీరోయిన్ చేద్దామని కలలు కని పారిపోయాడు, అర్థమైందా? ఇప్పుడు వరకు నువ్వు మిత్ర లేదు, స్నేహితుడు కూడా రాలేదు. ఇప్పటిదాకా నువ్వు నన్ను చూస్తున్నావు. నువ్వు నన్ను మిత్ర అనుకొని తప్పు చేశావు. మిత్రలాగా నేను వచ్చాను, మిత్రని. మాట్లాడుతున్నావు? హా ప్రబీర్, చెప్పు. విను, ఈరోజు ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, ఫిల్మ్ ఫైనల్ అవుతుంది. ఎప్పుడు? ఇప్పుడే వచ్చే నువ్వు. ఓకే, పెడుతున్నాను. అక్క, నువ్వు? అవును. నువ్వు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? ఎక్కడికి ఎలా వచ్చావు? నీ ఇంటికి రావడానికి నాకు పర్మిషన్ కావాలా? తలుపులు తెరిచి ఉండే, నేను లోపలికి వచ్చాను. నీకు ఎవరు లాస్ చేశారో వాళ్ళను నేను గుర్తించడానికి వచ్చాను. నన్నెవరు మోసం చేస్తారు? డైరెక్టర్ ప్రబీర్ బాసు. ఏం చెప్తున్నాను? అతను నన్ను లవ్ చేస్తున్నాడు, మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, ఇంకా హీరోయిన్ చేస్తా అన్నాడు. ఇది నాకు కూడా చెప్పి వెళ్ళాడు. నీకు కూడానా? అప్పుడు నా కళ్ళలో హీరోయిన్ అయ్యే కళ ఉండే. ఆ చాయిస్ను ఉపయోగించుకొని అతను నన్ను ప్రేమ నాటకాలు ఆడాడు. ఓ రోజు నన్ను నిర్మాత అజిత్ ముఖర్జీ వద్దకు తీసుకెళ్లాడు. అతనే నన్ను. దాని తర్వాత నేను అన్నీ వదిలేశాను. ఏంటి? ఎక్కడ కూడా అతన్ని కలవలేదు, అతన్ని వెతకడానికి కూడా ప్రయత్నించలేదు. నేను చావుని వెతుక్కుంటూ నేను ఆత్మహత్య చేసుకున్నాను. అంటే నువ్వు ప్రబీర్ని మర్చిపో, లేకుంటే నీకు కూడా అదే గతి పరిస్థితి వస్తుంది. నువ్వు కూడా చనిపోతావు. నువ్వు కూడా చనిపోతావు. పరిగెత్తు, నువ్వు పరిగెత్తు. నన్ను బెడి మీదకి తీసుకెళ్ళవా? నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేవు కదా. అతడు చచ్చాడు, అతనైతే చచ్చాడు. నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు. నేను ఎట్లా చనిపోయాను, నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు. ఇప్పుడు మీకు అవకాశం దొరికింది, డైరెక్టర్ ప్రబీర్ బాసు.